వెల్కమ్ టు PM7 వార్తలు. శ్రీ చైతన్య కాలేజీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మాదాపూర్ హెడ్ ఆఫీసులో ఐటీ అధికారులు 5 కోట్లు స్వాధీనం చేసుకుని హార్డ్ డిస్కులు, పలు బ్యాంక్ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు. అలాగే వారు చేస్తున్న ట్యాక్స్ చెల్లింపులపై ఆరాలు తీస్తున్నారు. ఈ ఐటీ దాడులు ఏకకాలంలో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని శ్రీ చైతన్య కాలేజీ ఆఫీసుల్లో జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముందుగా హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని శ్రీ చైతన్య కార్పొరేట్ ఆఫీసులో సోదాలు చేయగా, అదే రోజు ఏపీ, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, పూణే సహా దేశవ్యాప్తంగా ఉన్న శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో సోమవారం ఉదయం ఏకకాలంలో ఐటీ సోదాలు ప్రారంభించారు. దీంతో ఇప్పుడు మంగళవారం కూడా సోదాలు కొనసాగుతున్నాయి. అంతేకాదు, ఇప్పటిదాకా అధికారులు 5 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు మాదాపూర్లోని కార్పొరేట్ ఆఫీసులో నగదు, హార్డ్ డిస్కులు, పలు బ్యాంకులకు చెందిన రికార్డులను స్వాధీనం చేసుకుంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ విధంగా 5 రోజుల సర్చ్ వారెంట్తో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. ఈ సోదాలు జరుగుతున్నప్పుడు అడ్మిషన్లు, ట్యూషన్ ఫీజుల పేరుతో తల్లిదండ్రుల నుంచి దండిగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరో పక్క శ్రీ చైతన్య విద్యా సంస్థలు లావాదేవీల సాఫ్ట్వేర్ను కూడా ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు. శ్రీ చైతన్య కాలేజీల ట్యాక్స్ చెల్లింపులపై అధికారులు ఆరా తీస్తున్నారు. 2020లోనూ ఈ విద్యా సంస్థలపై ఐటీ సోదాలు జరిగాయి. శ్రీ చైతన్య కాలేజీలో ప్రతి ఏటా ఫీజుల పెంపుతో పాటు అధిక మొత్తంలో అనాధికారిక లావాదేవీలు చేస్తున్నట్లు కూడా గుర్తించారు. ఇందులో 2 విధాలను అవలంబిస్తున్నట్టు ఐటీ శాఖ అనుమానిస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకునే క్రమంలో అధిక శాతం ఫీజులను నగదు రూపంలోనే వసూలు చేస్తున్నారని, అతి తక్కువ శాతం మాత్రమే ఆన్లైన్ పేమెంట్ విధానంలో వసూలు చేస్తున్నారని ఐటీ అధికారులు పక్కా ఆధారాలు సేకరించినట్టు సమాచారం.